హాయ్ అండి. చికెన్‌తో ఆమ్లెట్. చికెన్‌తో ఆమ్లెటా? ఎప్పుడైనా మీరు విన్నారండి? నేనైతే కొత్తగా ఒక వీడియో అయితే చూసానండి. అబ్బా! చికెన్‌తో ఆమ్లెటా? బాగా అనిపిస్తుంది అనేసి అయితే ట్రై చేశానండి. టేస్ట్ కూడా బావుందండి. చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఉడికించినాక పీసులు అయితే కట్ చేసుకొని అయితే మనం పెట్టుకోవాలండి. వీటిని మనమైతే ఆమ్లెట్‌కి ఏమేమి కావాలో అవైతే వేసుకోవాలండి. ఒక బౌల్‌లో ఆనియన్స్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇందులో మసాలా కొద్దిగా యేసుకున్నాక ఎగ్స్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఎగ్స్ యేసుకున్నాక దీన్నైతే మంచిగా బీట్ చేసుకోవాలండి. మంచిగా బీట్ చేసుకొని మనము పీసుల్లా కట్ చేసుకున్నాం కదండీ చికెన్‌ని. ఆ చికెన్ కూడా వేసి మంచిగా అయితే కలుపుకోవాలండి. కలిపి మంచిగా బీట్ చేయడం వల్ల కొద్దిగా ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తదండి. నాకైతే ఇది కొత్తగా అనిపించిందండి. అంటే నేను చూడడం ఫస్ట్ టైం కనుక నాకు కొత్తగా అనిపించిందండి. టేస్ట్ అయితే బావుందండి. మంచిగా ఆమ్లెట్ సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయితదండి. ఆమ్లెట్ కూడా మంచి టేస్ట్ వస్తదండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి.